ఏం మాడతామ్మా? ఏమైతుంది? ఏమో మీటింగ్ పెట్టిరు. ఇలా జరుగు, దాంట్లోకి లటం జరుగు జరా. ఏం ఇంకా వస్తా బాగున్నావా? బాగున్నా గాని ఏమైతుంది? ఏమో మీటింగ్ పెట్టిరు నన్ను పిలవకుండా. ఏం లేదు ఇంకా ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎవరికి ఓటేద్దామని మాట్లాడుతున్నారు. ఎవరికి ఓటేద్దామని మాట్లాడుతున్నారా? ఎవరికి వేస్తారు మీకు తెలియదు అయింది. కేసీఆర్ సారు మన క్రైస్తవులకు చేసే పనులు అప్పుడే మర్చిపోయినారా? ప్రతి క్రిస్మస్ కి 2 రోజుల సెలవు ఇచ్చిండు. పేద క్రైస్తవులకు క్రిస్మస్ గిఫ్ట్ బట్టలు ఇచ్చిండు. మనందరి మధ్యలో వచ్చి పండుగ జరుపుకుంటుండు. ఇప్పటిదాకా మన క్రైస్తవులు ప్రార్థన చేసుకుందామంటే సెక్రటేరియట్ లో స్థలం లేకుండే. ఎవరు అడగక ముందే చర్చ్ కట్టించిన గొప్ప మహానుభావుడు మన కేసీఆర్ సార్. మన క్రైస్తవుల కోసం 2 ఎకరాల స్థలము పడడం మధ్యలో క్రిస్టియన్ వాడు కోసం ఇచ్చిన ఘనత మన కేసీఆర్ సార్. మన క్రైస్తవులు చచ్చిపోతే బొందబట్టవానికి జాగుంటేనా ధాన్యాలు? నువ్వే చెప్పు. పెట్టిన దాంట్లోనే తాత నల్లనే పెట్టే, అమ్మ నల్లనే పెట్టే, అమ్మ నల్లనే పెట్టే, నాయన నల్లనే పెట్టే. నేను కూడా రేపు చేస్తే గల్లనే వెళ్తారని బాధపడుతుంటే ఎట్లరా దేవుడా అని ప్రార్థన చేసిన. కేసీఆర్ పుణ్యమా అని ఇవాళ పట్నం చుట్టూ కూడా 40 ఎకరాల స్థలము సమాధుల తోట కోసం ఇచ్చిన ఏకైక వ్యక్తి మన కేసీఆర్ సార్. ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి. గత 70 సంవత్సరాలు ఎవరు మన క్రైస్తవులు పట్టించుకోరు. మన క్రైస్తవులను గౌరవించిన గొప్ప మహానీయుడు, మంచి మనసు గల మహారాజు మన కేసీఆర్ సార్.